అల్లా ఆదాం హవ్వాలు చేసిన తప్పుకు వారిని భూమిపైకి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రదేశంలో వేశారు. ఆదాం గారిని నవ్వత్ అను పేరు గల ఒక పర్వతంపై వేశారు. హవ్వా గారిని జిద్దాను నిర్మానుషం గల ప్రదేశంలో వేశారు. అది అరేబియా ప్రాంతం. షైతాన్ను మిసర్ అను ప్రాంతంలో వేశారు. షైతాన్కు సహాయం చేసిన పామును సిజిస్తాన్ అను ఒక ఎడారి ప్రాంతంలో వేశారు. అలాగే నెమలిని కూడా కాబూల్ అను ప్రాంతంలో వేశారు. వారిద్దరూ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఒకరి కోసం ఒకరు ఏడ్చారు. చివరికి వారు అల్లాహ్ దయవలన ఒకరోజు కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకుంటూ అంతులేని ప్రేమను కురిపించారు. అల్లాహ్ వారిని క్షమించారు. వారి కోసం కొంతమందిని దైవదూతల్ని కిందకు పంపించారు. ప్రళయ దినం వరకు వారిని అక్కడే ఉండాలని ఆజ్ఞాపించారు. జిబ్రాయిల్ గారు ఆదాం హవ్వాలకు స్వర్గం నుంచి కొన్ని వస్తువులను తినడానికి పదార్థాలను తెచ్చిచ్చారు. జిబ్రాయిల్ గారు వారికి వ్యవసాయ పనులను కూడా నేర్పించారు. దానికోసం స్వర్గం నుండి 2 ఎద్దులను పంపించారు. అల్లాహ్ ఆదాం హవ్వాలకు సంతానాన్ని ప్రసాదించారు. వారి సంతానంలో మానవ సమాజ నిర్మాణం కోసం ఫలానా వ్యక్తిని ఫలానా వారు వివాహం చేసుకోవాలని ఆజ్ఞాపించారు. కానీ వారు అల్లాహ్ ఆజ్ఞను పాటించకుండా ఇద్దరూ ఒకే అమ్మాయి కోసం పోట్లాడడం మొదలుపెట్టారు. కానీ అల్లాహ్ పరీక్షలో హాబిల్ గెలిచాడు. దీంతో షైతాన్ అక్కడికి వచ్చాడు.